నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. గుజరాత్ లోని వడోదర జిల్లాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బ్రిడ్జి కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న కొన్ని వాహనాలు కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఇక వివరాల్లోకి వెళ్తే వడోదరలోని పద్రా తాలూకా మహీసాగర్ నదిపై గంభీర ముజిపూర్ బ్రిడ్జిని 1985లో నిర్మించారు. అయితే 900 మీటర్ల పొడవైన ఈ వంతెన 23 స్తంభాలను కలిగి ఉంది. గుజరాత్ లోని వడోదర, ఆనంద్ జిల్లాలను కలుపుతుంది ఈ బ్రిడ్జి. అయితే బుధవారం ఉదయం బ్రిడ్జిలో కొంత భాగం నదిలో కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు సైతం అందులో పడిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై రాకపోకలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అందులో బ్రిడ్జికి సంబంధించిన 2 పిల్లర్ల మధ్య ఉన్న మొత్తం స్లాబ్ కూలిపోయినట్లు కనిపిస్తుంది. అయితే కొన్ని వాహనాలు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. బ్రిడ్జి కూలిన భాగంలో చివరి అంచున వాహనాలు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన తర్వాత ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే రెస్క్యూ బృందాలు, స్థానికులు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, దీంతో వాహనాలు నదిలో పడిపోయాయని పద్ర పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. ఇక సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందం కూడా ఘటనా స్థలానికి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని ఏఎస్ఐ వార్తా సంస్థలతో మాట్లాడుతూ, ఆనంద్ వడోదరలను కలిపే వంతెనలో కొంత భాగం కూలిపోయిందని తెలిపారు. 3-4 వాహనాలు నదిలో పడిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 5-6 వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. ఈ వంతెనను 1985లో నిర్మించారని చెప్పుకొచ్చారు. అయితే అవసరమైనప్పుడు దాని నిర్వహణకు సంబంధించిన పనులు నిర్వహించామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.